చాలా మంది ఆడవారు అయితే వీరికి సెపరేట్ గా అయితే వే అయితే పెట్టారు. అందరూ మీటింగ్ లోపలికి అయితే వెళ్తున్నారు. అందులో భాగంగా మన దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ పెద్దపులపాక. మీటింగ్ ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఏ విషయం మీద వచ్చారు? ఇది జనాల కోసం మంచి చెప్పడానికి వస్తున్నారు. వినాలి, వింటే గానీ తెలియదు మనకి. వినటానికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి కోసమా, చంద్రబాబు నాయుడు గారి కోసమా? చంద్రబాబు నాయుడు కోసమే. కూటమి గురించి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు, ఇక్కడ మొత్తం కూటమి భయ ప్రపంచం కాబట్టి. 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది? బాగుంది, చాలా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అని చెప్పి 2047 2047కి ఏపీ రూపురేఖలు మారిపోవాలి, మారుస్తారని నమ్మకం ఉందా? గట్టిగా ఉంది నమ్మకం. ఉండబట్ట గెలిపించుకున్నాం మేమంతా. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? హాయిగా ఉంది, ప్రాణానికి హాయిగా ఉంది. చాలా చాలా బాగుంది. అది అటు ఇటు చెప్పలేమండి మేము. ఇప్పుడు బాగుందంటే అప్పుడు బాగుందంటే అలా చెప్పకూడదండి మేము. ఇప్పుడు వచ్చింది కొంచెం బాగానే ఉంది, అక్కడ లైన్ అయింది. కాకపోతే గ్యాస్ బండ్లు వస్తాయని ఉచితం అన్నారంటే కొంతమందికి రాలేదండి. అలాగా ఉచితం అన్నారు. చేసామండి, చేసాము. మళ్ళీ డబ్బులు పడలేదండి. మళ్ళా వెళ్ళి గ్యాస్ గోడం కాడికి వెళ్ళండి అన్నారు. వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళా బుక్ చేసుకోండి పడిపోతే అప్పుడు మళ్ళా చేద్దాం అంటున్నారు. చాలా మంది పడుతున్నాయి. మాకు నిన్న పడినాయి. కావాలంటే ఇప్పుడు సాక్ష్యాలతో సహా చెప్పండి. ఎలా ఉండవు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏం ఉద్దేశించి మాట్లాడతారు? జనాల గురించి మాట్లాడతారని మేము అనుకుంటున్నాం సార్. డెవలప్మెంట్ గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడతారని మేము అనుకుంటున్నాం సార్. విజయవాడ నుంచి వచ్చింటారా జనాలు? కృష్ణా జిల్లా మొత్తం వచ్చాం సార్. అన్ని జిల్లాలో వచ్చాం. ఆ సార్ గురించి మేము అందరం పరిమాణం వచ్చాం సార్. చంద్రబాబు గారి గురించి ఆయన మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతోనే మేమందరం లేడీస్ అందరం కూడా వచ్చాం సార్. చేరితేనే కదా తెలిసేది ఏం ప్రోగ్రామ్ అనేది. మేము 3 రోజు నుంచి చెప్తున్నాను. డోక్రా మీటింగ్ అందరూ హాజరు అవ్వాలని వెళ్తున్నాం. ఇప్పటికి కొంచెం పర్వాలే. మా అన్నయ్య వచ్చినాక ఇప్పుడు కొంచెం పర్వాలే. పవన్ కళ్యాణ్ అన్నయ్య, చంద్రబాబు నాయుడు మా అన్నయ్య ఆయన వచ్చినాక కొంచెం ప్రభుత్వం పర్వాలే. ఇలాగా డెవలప్మెంట్ ఉంటే కొంచెం ఆడవాళ్ళకు కొంచెం సేఫ్టీగా ఉంటారు.